అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు శ్వేతపత్రంతో సిద్ధమైన బీఆర్ఎస్ తన ప్రెజెంటేషన్ను వాయిదా వేసుకుంది. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకుంది గులాబీ పార్టీ. అయితే అనివార్య కారణాలతో ఈ ప్రెజెంటేషన్ను రేపటికి వాయిదా వేసుకుంది. 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రేపు వివరించబోతోంది బీఆర్ఎస్. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు హరీష్ రావు. అయితే అధికార కాంగ్రెస్ పక్షం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్కు ఆ అవకాశం దక్కలేదు. శ్వేతపత్రాల పేరుతో ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకు ప్రయత్నించిందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము వివరణలు కోరినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదని, అందుకే తెలంగాణ భవన్ వేదికగా శ్వేతపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గత ఉమ్మడి రాష్ట్ర సమావేశాలను తలపించాయి. చాన్నాళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు 10 ఏళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. 6 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం రెండు కూడా తగ్గేదే లేదంటూ మాటల యుద్ధం కొనసాగించింది. ఒకరిపై ఒకరు విమర్శలతో అసెంబ్లీ వేదికగా హీట్ను పుట్టించాయి. స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా వెనుకకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం. నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం. గతంలో ఉన్న దానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం. ఎవ్వరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు.